వరంగల్ వెళ్దాం. వరంగల్లో హన్మకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అయితే ఆదేశించారు. సమీక్షకు నిర్వహించారు. దాదాపు లారీ ఓనర్ల సంఘ రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 146 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, సమీక్ష ఏ విధంగా జరిగింది? రైట్ వరుణ్, ఇప్పటికే యాసింగ్ సీజన్ రానే వచ్చింది. 2023-24 సీజన్ లో కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు మాత్రము హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా 146 కేంద్రాలు అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇవాళ లారీ అసోసియేషన్ ఓనర్ తో కావచ్చు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ వాళ్ళతో కావచ్చు, ఈ మిగతా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే మహిళా సంఘాలతో కూడా లీడర్లతో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ పూర్తిగా మాత్రము హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా 146 కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 తారీఖు నాడు మాత్రము కొనుగోలు కేంద్రం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా హన్మకొండ జిల్లా సిక్తా పట్నాయక్ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇవాళ కాన్ఫరెన్స్ హాల్లో కూడా ప్రతి ఒక్క మండలంలోని కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా ప్రతి రైతు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కాంటాల దగ్గర కూడా అంటే ధాన్యం కొనుగోలు దగ్గర కూడా ఖచ్చితంగా చూసి మాత్రము రైతులకు న్యాయం చేసే దిశగా కూడా ఇవాళ వెళ్ళాలని చెప్తున్నారు. అదే ధాన్యం కొనుగోలు చేసిన బస్తాలను రైస్ మిల్లర్లకు అయితే సజావుగా అంటే పోవడానికి కూడా లారీలలో చేసేవాటికి కూడా లారీ ఓనర్ అసోసియేషన్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా నిల్వ ఉంచకుండా కూడా రైస్ మిల్లులకై తరలించే ప్రయత్నం చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే మాత్రము గతంలో పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ ఆ ధాన్యం కొనుగోలు అంటే చేయకుండా రైస్ మిల్లర్లు కాలవ్యాపన చేయవద్దు. ఇప్పటికైనా రైస్ మిల్లర్లు సిఎంఆర్ కంప్లీట్ గా అంటే ఇచ్చిన లక్ష్యాన్ని కంప్లీట్ గా ఆ లక్ష్యాన్ని ఛేదించుకోవాలి అని చెప్పి తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కనీసానికి అక్కడ ఎవరైతే సిఎంఆర్ ఎఫ్సిఐకి అయితే దాని రైస్ అయితే పెడుతున్నారో అది సిఎంఆర్ వాటిని మాత్రం ఇమ్మటే రైస్ మిల్లర్లు ఎవరు కూడా లోటుపాట్లు లేకుండా కూడా లక్ష్యాన్ని అంటే లక్ష్యాన్ని చేరాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వారం రోజుల్లో కూడా రైస్ సిఎంఆర్లు కంప్లీట్ చేయకపోతే మాత్రం రైస్ మిల్ల యజమానుల పైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హన్మకొండ జిల్లా సిక్తా పట్నాయక్ తో పాటు కూడా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది అనుకోవచ్చు వరకు. రైట్ స్వామి, అంటే నిన్న మొన్న చూసాము, కొన్ని రోజుల క్రితం కూడా దాదాపు 20 రోజుల పైన కూడా పైచులకు మాట లారీ ఓనర్ల సంఘం వీళ్ళందరూ కూడా ధర్నా చేశారు. సో నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క డిమాండ్లు అనేవి నెరవేర్చడానికి అయితే కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది రైస్ మిల్లర్లతో కూడా. సో ఈ నేపథ్యంలో వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అదేవిధంగా 146 కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు లారీ ఓనర్ల స్పందన ఏ విధంగా ఉంది అసలు? వరుణ్, గతంలో లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా తగిన డిమాండ్లతో కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ సిఎంఆర్ ధాన్యాన్ని కొనుగోలు మాత్రము ఎఫ్సిఐకి పెట్టాలని చెప్పి కూడా పరిస్థితి ఉంది. వాటిని కూడా మాకు అదనపు గడువు ఇవ్వాలని చెప్పి కూడా లారీ అసోసియేషన్ వాళ్ళైతే అడిగిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని అదే విధంగా కూడా లారీలు ఓనర్లు అయితే చాలా ఇబ్బందులు అంటే రైస్ మిల్లులలో మొత్తానికి అయితే వెయిటింగ్ చేసి కూడా వెయిటింగ్ ఛార్జీలు చెల్లించకుండా కూడా ఇవాళ కాలయాపన చేస్తుందని చెప్పి కూడా పరిస్థితి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నెల అంటే వచ్చే నెల 1 తారీఖు నుంచి కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి కూడా యాసింగ్ ధాన్యాన్ని అయితే కొనుగోలుతున్నాం కాబట్టి ఆ గతంలో జరిగిన విధంగా కూడా ఈసారి జరగకూడదు అని చెప్పి కూడా ఇలా కలెక్టర్ తో విన్నవించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే సానుకూలంగా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డితో పాటు కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఏమీ లోటుపాట్లు లేకుండా కూడా ధాన్యం కొనుగోలు రైస్ మిల్లర్ తీసుకుపోయిన వెంటనే కూడా అక్కడ దిగుమతి చేసుకోవాలని చెప్పి కూడా ఆల్రెడీ రైస్ మిల్లర్ అసోసియేషన్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదనపు ఛార్జీలు కూడా వెయిటింగ్ ఛార్జీలు కూడా లారీ ఓనర్లకు చెల్లించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా కూడా లారీ అసోసియేషన్ కు చూసుకుంటామని చెప్పి కూడా పూర్తి నమ్మకం కలిగించే విధంగా కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని ప్రస్తుతానికైతే హన్మకొండ జిల్లాలోని కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా కూడా ఖచ్చితంగా మాత్రము 1 తారీఖు నాడు మాత్రం 146 కేంద్రాలను ప్రతి మండలంలోని కూడా అధికారులు అయితే ప్రారంభించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్.